210 meters లాంగ్ ట్రైన్. ఎన్ని మీటర్స్ ఉంది? 211 మీటర్ల లాంగ్ ట్రైన్ క్రాసెస్ ఎ మ్యాన్. ఒక నడుస్తున్నటువంటి మనిషిని క్రాస్ చేసింది. అట్ ఎ స్పీడ్ ఆఫ్ అంటే ఈ వ్యక్తి ఉన్నాడు కదా, ఈ వ్యక్తి యొక్క స్పీడ్ ఎంత? 4.5 km/h ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఈ వర్డ్ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఆపోజిట్ డైరెక్షన్ ఇన్ 12 seconds. 12 సెకండ్లలోనే ఎదురుగా వస్తున్నటువంటి వ్యక్తిని 210 మీటర్ల లాంగ్ ట్రైన్ క్రాస్ చేసింది. అయితే వాట్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ యొక్క స్పీడ్ని కనుగొనండి అని చెప్పినాడు. ఇలాంటి మనం చేసుకోవాలి. అంటే ట్రైన్ యొక్క పొడవు 210 meters. ఇది ట్రైను. ఈ ట్రైన్కి ఆపోజిట్ వ్యక్తి స్పీడ్ వచ్చేసి ఎంత? 4.5 km/h అనమాట. ఇంత స్పీడ్తో ఆపోజిట్ వాకింగ్ చేస్తున్నటువంటి వ్యక్తిని ఆ ట్రైను 12 secondsలో క్రాస్ చేసింది. అయితే ఈ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అని క్వశ్చన్ అడిగినాడు. సో మనకి తెలుసు రైలు యొక్క పొడవు. సో రైలు యొక్క పొడవు ఏంటి? స్పీడ్ ఇంటూ టైం అనమాట. సో రైలు యొక్క పొడవు 210, స్పీడ్ వచ్చేసి వీళ్ళిద్దరూ ఆపోజిట్లో వస్తున్నారు కాబట్టి సో రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. అంటే రెండింటిని సమ్ చేయాలి. ఎస్ ప్లస్ అంటే ట్రైన్ యొక్క స్పీడ్ ఎస్ ప్లస్ 4.5 వ్యక్తి యొక్క స్పీడ్ ఇంటూ 5/18 ఎందుకు వేస్తామంటే అది మీటర్/సెకండ్స్లోకి మార్చాలి. ఇది km/hలో ఉంది కాబట్టి ఇది మీటర్/సెకండ్లోకి మార్చాలి. ఆ తర్వాత ఆ అంత రిలేటివ్ స్పీడ్తో ఉన్నటువంటి ఈ ట్రైన్ ఎన్ని సెకండ్స్లో క్రాస్ చేస్తుందో 12 seconds ఇక్కడ తీసుకోవాలి. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 6 2 6 3. సో 3 అటు సైడ్ పంపిస్తే మళ్ళీ తర్వాత ఇక్కడ 2 ఉంటుంది కదా, 2 1 2 105 210 అనమాట. సో మొత్తానికి మనకి 315 అనేది ఇక్కడ ఉంటుంది. 5s 5తో 4.5 చేస్తే 22.5. సో ఈ 22.5ని 315లో తీసేస్తే 5s ఎంత వస్తుంది? 292.5 అంటే 292.5 వస్తుంది. దాన్ని 5తో డివైడ్ చేస్తే మనకి ట్రైన్ యొక్క స్పీడ్ 58.5 km/h అనేది ఆన్సర్ అయితే వస్తుంది అనమాట. ఓకే.